शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరము జూన్ మాసంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు దశమంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 4వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఈ మాసంలో జూన్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి, అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అంటే ముఖ్యంగా అంగారకుడు అనుకూలంగా ఉన్నాడు మిథున రాశి వారికి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఈ జూన్ మాసంలో సామాన్య ఫలితాలే ఓవరాల్గా ఉండబోతున్నాయి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. మరి ఏం చేయాలి అని అంటే, ముందు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా మనము మార్చుకోవాలి. మనం చేసేటువంటి పనులను కొంత ప్రణాళికను జోడించి, విచక్షణను జోడించి పనులు చేసుకున్నట్టయితే కొంత నష్టాన్ని అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థుల విషయం మనం ముందుగా ఆలోచిద్దాం. మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ బుధుడు కొంత అనుకూలంగానే ఉన్నాడు. బుధుడి యొక్క అనుకూలత మూలకంగా మనం అనుకున్న ఫలితము ఉండే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ మాసం కొంతవరకు కలిసి వస్తుంది. అంటే అంత ఊహించినటువంటి ఫలితం కాకుండా కొంతవరకు మీకు సంతృప్తిని ఇచ్చే విధంగా ఫలితం ఉండబోతుంది. కాబట్టి విద్యార్థులకు రిజల్ట్స్ విషయంలో కొంత అనుకూలతనే గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో నిర్ణయాలు మట్టుకు జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్ణయాలలో సమయస్ఫూర్తి అవసరము. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడము బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం తగదు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే మనం కొంత ఆలోచించాలి. చేసేటువంటి పనిలో సాధక బాధకాలు, లాభ నష్టాలు, సాధ్యాసాధ్యాలు అన్నీ కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మాసంలో. ఇక అన్నదమ్ముల సహకారం మట్టుకు కొంత లభిస్తుంది. అన్నదమ్ములతో పనులు నెరవేరుతాయి. వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా, శారీరకంగా వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. పూర్వము ఉన్నటువంటి భూతగాథాలు కొంత ముందుకు జరుగుతాయి. అంటే ఆ సమస్యలలో కొంత పురోగతిని సాధించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతారు. అంటే గృహ నిర్మాణము లేదా
భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి పనులకు మీరు అడుగులు వేస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి ఫలితం. అలాంటిది మీకు గోచరిస్తుంది. ఇక వ్యాపారము 1-2 వారాలలో సవ్యంగానే జరుగుతుంది. 3-4 వారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. నష్టమేం ఉండదు. కాదంటే 1-2 వారాల్లో జరిగినంత సుగమంగా 3-4 వారాలు ఉండవు. మొత్తానికి వ్యాపారం బాగానే నడుస్తుంది. కానీ అందులో మనం ఆలోచించినట్టయితే మొదటి 2 వారాలు బాగా ఉన్నాయి. మిగతా 3-4 వారాలు కొంత సామాన్యంగా ఉన్నాయి. కొంత నిలిచి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ఇది కొంతవరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అంటే పనులలో లాభము నష్టము అనేది ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పనిని చేస్తూ ఉన్నటువంటి సమయంలో విశ్వాసంతో మనం పని చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఈ మాసంలో మీరు చేస్తారు. అంటే ప్రతి పనిని కూడాను విశ్వాసంగా చేస్తారు, ఆత్మవిశ్వాసంతో చేస్తారు. ఈ పనిని నేను చేయగలుగుతాను, పూర్తి చేస్తాను అనేటువంటి ఒక ధైర్యంతో అడుగులు వేస్తారు. లాభ నష్టాలు ఉన్నాయి. ఫలితం రావడము రాకపోవడము 50-50 ఉన్నప్పటికీ మీకు ఆత్మవిశ్వాసం మటుకు ఈ మాసంలో బాగా కనబడుతుంది. ఒక ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడంలో మటుకు కొంత ఆలస్యము, జాప్యము, ఆ వస్తువుల కొనుగోలు విషయంలో కొంత ఇంటి లోపల వాగ్వివాదము, మనస్పర్ధలు చిన్న చిన్నవి ఉద్భవించినప్పటికీ ఓవరాల్గా మీరు సంతోషంగానే ఉంటారు. ఇంటి విషయంలో మీకు ఇబ్బందులు ఈ మాసంలో కనబడట్లేదు. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు, సంగీత రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వాళ్లకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. తద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది. తదనుగుణంగా ఆదాయం కూడాను పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు మట్టుకు కొంత జాగ్రత్తగానే ఉండాలి. తోటి ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి. అంటే 3 రకాలుగా మనం ఆలోచించాలి. ఉద్యోగస్తులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి విషయం మనకు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి, మనతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, పై అధికారులు, తర్వాత పని విషయమై మన దగ్గరికి వస్తున్నటువంటి వారు. ఈ 3 మూలకంగా కూడాను ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక పని నిమిత్తమై మీ దగ్గరికి వచ్చేటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో కూడాను మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే వీరందరితో కూడాను సఖ్యత, స్నేహము పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైనటువంటి విమర్శలు మట్టుకు ఉండవు అధికారుల మూలకంగా. కానీ పనులు ముందుకు జరగవు. అంటే మీ పనితనాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది, కానీ దాన్ని బహిష్కృతం చేయలేరు. అంటే మీ లోపల టాలెంట్ ఉంది అని వాళ్ళు గుర్తిస్తారు, పక్క వాళ్ళు గుర్తిస్తారు, అధికారులు గుర్తిస్తారు, వీళ్ళందరూ కూడా గుర్తిస్తారు. కానీ దాన్ని పబ్లిక్ చేసి మీకు ఒక గౌరవ మర్యాదలు లభించడానికి అది సరిపడకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను పని భారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరుగుతుంది కనుక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. శుభకార్యాల మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే శుభకార్యాలు చేస్తారు. ఇక్కడ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 12వ స్థానంలో బృహస్పతి ముఖ్యంగా సంచరిస్తున్నాడు. శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే గురువుకి శుక్రుడి క్షేత్రం శత్రుస్థానం. అయితే బుధుడికి, మిథున రాశ్యాధిపతి బుధుడు గనక బుధుడికి
ఆ క్షేత్రాధిపతి మిత్రుడు కనుక కొంతవరకు ఖర్చులు అనేటువంటివి సద్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే శుభమూలకంగా మీరు ఖర్చు పెడతారు, అంటే శుభకార్యాలు చేస్తారు, తదనుగుణంగా ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యం గోచరిస్తుంది, దాన్ని జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోండి. ఆలస్యం కాకుండా మనం ఏం చేయాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపండి. ఇక విద్యార్థులు కొంత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి దాన్ని కూడాను మీరు ఆలోచించి ముందుకు తీసుకెళ్ళండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది ఈ మాసంలో. కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి పర్వాలేదు, తాత్కాలికంగా ఉద్యోగంలో చేరుతారు, కొంత ఆదాయము ప్రారంభమవుతుంది. అయితే అందులో సంతృప్తి అనేది కొంతవరకే మీకు ఉంటుంది. ఇంకా శాశ్వతమైనటువంటి ఉద్యోగానికి, పర్మనెంట్ ఉద్యోగానికి మీరు నిరంతరం కృషి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు కొంత ఊరట మట్టుకు లభిస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి సామాన్యంగానే ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అంటే దశమంలో రాహు ఉద్యోగంలో ఎఫెక్ట్ ఉంటుంది. అదృష్టం పైన శనీశ్వరుడు ఉన్నాడు, కాబట్టి అదృష్టం ఎక్కువ కలిసి రాదు, వృధాగా మనం పనులు చేయవలసి వస్తుంది. దానిపైన కూడాను మనసు నిలపాలి. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే రాహువు కేతువులు బాగాలేరు. దశమ రాహువు, చతుర్థ కేతువు. అంటే రాజ్యస్థానంలో రాహువు ఉండడం అనేటువంటిది మనం చేసేటువంటి పనిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. తదనుగుణంగా కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడు కనుక సౌఖ్యం అనేటువంటిది కొరబడుతుంది. ఈ రాహు కేతువుల యొక్క ప్రతిబంధకము మిథున రాశి వారికి బాగా ఉంది కనుక ఈ రాహు కేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను కొలవండి. తదనుగుణంగా మీ లోపల విశ్వాసం పెరుగుతుంది, అధైర్యం రాకుండా ఉంటుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతుంది. ఇక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. సంతోషంగా మీరు గడపడానికి అవకాశాలు ఉంటాయి కనుక అమ్మవారి దేవాలయానికి, తర్వాత విఘ్నేశ్వరుడి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. ఇక ద్వాదశ స్థానంలో బృహస్పతి కనుక గురు ప్రీత్యర్థమై గురువులను సందర్శించుకోండి, సద్గురువులను సందర్శించుకోండి. ధర్మాన్ని నిత్యం కూడాను బోధిస్తున్నటువంటి ఆ గురుదేవతలను, ఆ సద్గురువులను మీరు దర్శించుకోండి. ధర్మ రూపంలో ఉన్నటువంటి ఆ సద్గురువులను మీరు దర్శించుకోవడం మూలంగా మీకు తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. ఆ గురువు మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఖర్చులు కూడాను వృధాగా కాకుండా ఆ భగవంతుడు గురు రూపంలో మిమ్మల్ని కరుణిస్తాడు. ఇక శనైశ్వరుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అదృష్ట స్థానం, అదృష్టం కలిసి రాదు, మీరు శ్రమించవలసి ఉంటుంది ఈ జూన్ మాసంలో. కాబట్టి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి, వెంకటేశ్వర స్వామిని కొలవండి. వెంకటేశ్వర స్వామిని కొలవడం మూలకంగా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే మీకు ఏదో రకంగా మీరు కష్టపడుతున్నటువంటి దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఒక పక్కన మీరు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై ఆ వెంకటేశ్వర స్వామిని మీరు కొలవండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. సూర్యారాధన చేయండి, ఆరోగ్యం మీకు స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.